టు మై ఛానల్. ఈ వీడియో అనేది యూపీఎస్సీ ఈపీఎఫ్ ఆస్పిరెంట్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కనుక కేర్ఫుల్గా అనలైజ్ చేస్తే మనకి క్లియర్గా ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అండి. మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా మన ఐసీఏ అకౌంటింగ్ మాడ్యూల్ ఉంది కదా, సిఏ ఫౌండేషన్ మాడ్యూల్, అందు నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీడియో. ఇందులో నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ గ్యారంటీడ్గా స్ట్రైట్ అవే డైరెక్ట్ క్వశ్చన్స్ రూపంలో మన ఎగ్జామ్కి అనేది రావచ్చు. ఐసీఏ అకౌంటింగ్ మాడ్యూల్లో ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి వాటిని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీరు కేర్ఫుల్గా చదివితే అకౌంట్లో అట్లీస్ట్ మీరు 80% మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను కవర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ కాన్సెప్ట్, నెక్స్ట్ థియరటికల్ ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ కాన్సెప్ట్స్, వీటి గురించి సంబంధించిన ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వీడియోలో అనేది కవర్ చేద్దామండి. ప్రతి క్వశ్చన్కి నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్లో మీరు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ అన్నారు. కింది వాటిల్లో మనకి సబ్ ఫీల్డింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఏది కాదు అన్నారండి. సబ్ ఫీల్డ్ అంటే ఏంటి? నథింగ్ బట్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్, అంటే అకౌంటింగ్లోనే ఇవి వచ్చి భాగాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా అకౌంటింగ్లోని బ్రాంచెస్. కానీ ఇక్కడ బుక్ కీపింగ్ ఏదైతే ఉందో ఈ బుక్ కీపింగ్ ఏంటి? మన అకౌంటింగ్ డెఫినేషన్ చూసుకున్నామంటే అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అండ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద ఎండ్ రిజల్ట్ టు ద ఇంటెండెడ్ యూజర్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అనే. అంటే ఆ డెఫినేషన్లో మనకి ఏముంది? అకౌంట్స్ అంటేనే నథింగ్ బట్ రికార్డింగ్. సో ఇక్కడ రికార్డింగ్ అనే ప్రాసెస్ ఏం చూసుకుంటుంది అంటే మనకు బుక్ కీపింగ్ అనే ఒక యాక్టివిటీ కిందకి వస్తుందండి మన రికార్డింగ్ అనేది. సో మిగిలిన మూడు వచ్చేసి బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. ఇదొకటి మాత్రము ఫౌండేషన్ ఆఫ్ అకౌంటింగ్, అంటే వితౌట్ బుక్ కీపింగ్ అకౌంటింగ్ అనేది స్టార్ట్ కాదు. సో మన అకౌంట్స్ అనేది స్టార్ట్ అవ్వాలంటే బుక్ కీపింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది మనకి ఉండాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నట్టయితే బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అంటే సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇది మన అకౌంటింగ్లోని ఫండమెంటల్ పార్ట్ అండి. ఇది సపరేట్ సబ్ ఫీల్డ్ ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ అన్ అకౌంటింగ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఫాలోయింగ్ ఎక్సెప్ట్, అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా అకౌంటింగ్కి సంబంధించి ఒక పర్పస్ అండి. కానీ ఏది వీటిల్లో అకౌంటింగ్కి సంబంధించి పర్పస్ కాదు అని అడగడం జరుగుతుంది. సో అకౌంటింగ్ అంటే మనం ఇందాకనే తెలుసుకున్నాం కదా డెఫినేషన్, రికార్డింగ్, వాటిని క్లాసిఫై చేయడము, నెక్స్ట్ వాటిని ఏం చేస్తాం? సమ్మరైజ్ చేస్తాం. వీటిని మనం అకౌంటింగ్ అంటాం. బట్ ఇక్కడ ఆప్షన్ బి చూసుకున్నట్టయితే డిక్టేట్ ద స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ట్రాన్సాక్షన్ దట్ ఎంటర్ప్రైజ్ మే ఎంగేజ్ ఇన్, అంటే మన బిజినెస్ ఏ ట్రాన్సాక్షన్ చేయాలో ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు అని డిసైడ్ చేసేది అకౌంటింగ్ అని అంటున్నారు. అకౌంటింగ్ ఏం లేదు, ఆల్రెడీ జరిగిపోయిన వాటిని రికార్డ్ చేయడం వరకే అకౌంటింగ్ యొక్క రోల్. ఏది చేయాలో ఏది చేయకూడదు బిజినెస్ అని డిసైడ్ చేసేది అది మేనేజ్మెంట్ యొక్క రోల్. సో అకౌంటింగ్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. అకౌంటింగ్ ఓన్లీ పాస్ట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మానిటరీ అయితే మన బుక్స్లో మాత్రం రికార్డ్ చేయడానికి మాత్రమే అకౌంటింగ్ని మనం యూజ్ చేస్తాం. వాటి నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి ఆ ప్రాఫిట్ ఆ లాస్, మనకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇంటర్ప్రెట్ చేసుకొని మన ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇన్వెస్టర్స్, సప్లయర్స్, డెటార్స్, గవర్నమెంట్, వీళ్ళందరికీ మన బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషను డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వాళ్ళని కమ్యూనికేట్ చేయడం ఇది అకౌంటింగ్ యొక్క ప్రాసెస్. సో ఇక్కడ డిక్టేట్ చేయడము, ఏవే ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పడం అనేది అది మేనేజ్మెంట్ యొక్క రోల్. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎవరున్నారో వాళ్ళు కదా నేను ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఈ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నాను అని డిసైడ్ చేసేది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ యాక్చువల్ ఆన్సర్. సో ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది. క్వశ్చన్ నెంబర్ 3, బుక్ కీపింగ్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్. బుక్ కీపింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పేసాం కదా ఇందాకనే, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దాన్ని క్లాసిఫై చేయడం, సమ్మరైజ్ చేయడం. కానీ ఇక్కడ ఏముంది? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఏ అని ఉంది, కరెక్టే. నెక్స్ట్ ఇంటర్ప్రెటింగ్ ద డేటా. ఇంటర్ప్రెటింగ్ అనేది ఏంది? అంతా అయిపోయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు ఆ ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనం డిసైడ్ చేసుకొని ఇంటర్ప్రెట్ చేసి కమ్యూనికేట్ చేసేటప్పుడు కదా ఆ ప్రాసెస్. ఇది లాస్ట్ స్టెప్. నెక్స్ట్ డిజైనింగ్ ద సిస్టమ్స్ ఇన్ రికార్డింగ్, అంటే డిజైన్ చేయడం కాదు. బుక్ కీపింగ్ యొక్క రోల్ ఏంటంటే ఓన్లీ రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో రొటీన్గా ఉండేవి వాటిని అన్నింటినీ రికార్డ్ చేయడమే మన బుక్ కీపింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనేదే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్.
మిగిలినవి అన్నీ వచ్చేసి ఏంటంటే అకౌంటింగ్ యొక్క రోల్స్. ఇవన్నీ చూసుకున్నట్టయితే బుక్ కీపింగ్ యొక్క రోల్ ఏంటంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం వరకు మాత్రమే బుక్ కీపింగ్. సింపుల్గా చెప్పాలంటే అకౌంటింగ్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. అంటే ఫస్ట్ బుక్ కీపింగ్ ద్వారా మనం ఏంటంటే జర్నల్ రికార్డ్ చేస్తాం, లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లోకి సమ్మరైజ్ చేస్తాం. ఆడికి బుక్ కీపింగ్ యొక్క రోల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి ఏంది, ఆ డేటాని ఇంటర్ప్రెట్ చేసుకొని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి మన యొక్క బిజినెస్ని అంచనా వేస్తాం కదా, దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. ఈ బుక్ కీపింగ్ కూడా అకౌంటింగ్లోని ఒక పార్టే. మరీ స్పెసిఫిక్గా బుక్ కీపింగ్ అంటే ఏంటి అనే దానికోసం ఇది జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ అంటే బుక్ కీపింగ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్సెప్ట్. కింది వాటిలో అన్నీ కూడా ఫంక్షన్స్ అని అన్నారు. ఏది ఫంక్షన్ కాదు అన్నాం. మనము ఇందాకనే ఆల్రెడీ అనుకున్నాం కదా, అకౌంటింగ్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. అంటే బుక్ కీపింగ్ అయిపోయినాక జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం అకౌంటింగ్ అంటాం యాక్చువల్గా. ఓకేనా? సో ఇక్కడ బుక్ కీపింగ్లో భాగం ఏముంది, జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ కదా. సో ఇక్కడ లెడ్జర్లో ఏదైతే పోస్ట్ చేస్తున్నామో మనము అది బుక్ కీపింగ్ ఎందుకు వస్తుంది, ఏది కాదు అకౌంటింగ్ సంబంధించి అంటే లెడ్జర్ పోస్టింగ్ అనేది బుక్ కీపింగ్లో ఒక భాగము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పార్ట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో వాటిని అన్నిటినీ కలిపి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటామో, దాన్నే ఫైనల్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్. ఓకేనా? సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దేంట్లో ప్రిపేర్ చేస్తామంటే కాస్ట్ అకౌంటింగ్గా, మేనేజ్మెంట్ అకౌంటింగ్గా, బుక్ కీపింగ్ అంటే కాదు, అకౌంటింగ్లో ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఓన్లీ కాస్ట్ రిలేటెడ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకునే డెసిషన్స్ రిలేటెడ్గా అకౌంటింగ్ అంటే. బుక్ కీపింగ్ అంటే మనం రికార్డ్ చేయడం మాత్రమే రోల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడికి వస్తాయంటే బుక్ కీపింగ్ యొక్క రోల్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పటి నుంచి మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో దానికి హెల్ప్ అయ్యేది మనకి అకౌంటింగ్. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఈస్ అసర్టైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. అంటే మన బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అండి. ఎనీ టైము మనకి బిజినెస్కి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఓనర్కి సంబంధించిన క్యాపిటల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలంటే మనకి బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుస్తుంది. అదే మన బిజినెస్ ప్రాఫిటా లాసా, ఎలా ఉంది బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ అని తెలుసుకోవాలనుకుంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే పొజిషన్ గురించి అసర్టైన్మెంట్ అడిగారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. యూజర్స్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని ఎవరెవరు యూజ్ చేసుకుంటారంటే లోపల ఉన్న ఎంప్లాయీస్ అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్, మేనేజర్స్, ఇంటర్నల్ మేనేజ్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంటర్నల్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా వాడుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు కాకుండా ఇంకెవరంటే ఎక్స్టర్నల్ యూజర్స్. ఎక్స్టర్నల్ అంటే ఎవరు, మన బిజినెస్కి సంబంధించిన కస్టమర్స్ కానీ, లేదా మనకి ఎవరైనా కానీ అప్పుగా డబ్బులు ఇచ్చేవాళ్ళు లెండర్స్ కానీ. నెక్స్ట్ క్రెడిటర్స్ అండ్ సప్లయర్స్ అంటే మన బిజినెస్ సంబంధించిన గూడ్స్ని వాటిని ఎవరైనా అప్పుగా ఇస్తారు కదా వాళ్ళని క్రెడిటర్స్ అండ్ సప్లయర్స్ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎక్స్టర్నల్ యూజర్స్. సో మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నల్ యూజర్స్కే కాదు ఎక్స్టర్నల్ యూజర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్, కస్టమర్స్, సప్లయర్స్ అని ఉందనుకోండి, అప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏం రాశారంటే ఆప్షన్ ఏలో ఓన్లీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఇంటర్నల్ మేనేజ్మెంట్కే పనికొస్తుంది అంటే కాదు, అది ఇంటర్నల్ మేనేజ్మెంట్కి ప్లస్ ఎక్స్టర్నల్ యూజర్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అందుకే వాళ్ళు ఇద్దరిని యూజర్స్ అంటారు. సో అందుకనే ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ లెండర్స్, కస్టమర్స్కి మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్లే కాబట్టి వాళ్ళు యూజర్సే. నెక్స్ట్ సప్లయర్స్ కూడా మన బిజినెస్ బాగుందా లేదా, మనం రీపే చేయగలుగుతామా లేదా అని తెలుసుకుంటేనే కదా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ప్రోడక్ట్ని అప్పుగా ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. సో వాళ్ళు కూడా మనకి యూజర్సే కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అండ్ సి బోత్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ బి అండ్ సి అండి, నేను ఏ అండ్ బి అని ఇచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఆప్షన్ బి అండ్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓన్లీ ఇంటర్నల్ మేనేజ్మెంటే కాదు ఎక్స్టర్నల్ వాళ్ళకి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి
బోత్ బి అండ్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కొంచెం చేంజ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ కన్సిడర్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేటిని కన్సిడర్ చేయరన్నారు. పర్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకు అకౌంట్స్ లో? ఏదైనా సరే మనం మానిటరీ టర్మ్స్ లో మెజర్ చేయగలిగితే దాన్ని మనము బుక్స్ లో ఖచ్చితంగా రికార్డ్ చేయాలి అంటారు. సో వాటి నుంచే, అలా రికార్డ్ చేసిన వాటి నుంచే కదా మనం బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ ప్రిపేర్ చేయగలుగుతాము. సో ఇక్కడ మానిటరీ ఏదైతే ఉందో అది బ్లైండ్గా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో పార్టే. కాబట్టి ఈ మానిటరీ అనేది మన బిజినెస్కి సంబంధించింది, అలా పర్సనల్ ఎక్స్పెన్సెస్ మానిటరీ అయినప్పుడు కూడా దాన్ని కన్సిడర్ చేయము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలో మానిటరీ, బిలో మానిటరీ, డిలో మానిటరీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాయి. ఇక్కడ ఏవైతే నాన్ మానిటరీ ఉన్నాయో వాటిని మాత్రం కన్సిడర్ చేయం కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఆన్ January 1 సోహన్ పెయిడ్ రెంట్ ఆఫ్ 5,000. దిస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. సోహన్ ఏంటంటే January 1 ఏం చేశాడంటే రెంట్ పే చేశాడు. దీన్ని ఏమంటాము అని అడిగాము. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏదన్నా ఒక యాక్టివిటీ కనుక బిజినెస్లో జరిగితే దాన్ని ఖచ్చితంగా మనం ఈవెంట్ అంటాము. అంటే ఇప్పుడు ఎవరన్నా జాయిన్ అయ్యాడు అదొక ఈవెంట్, ఎవరన్నా రిజైన్ చేశారు అదొక ఈవెంట్, ప్లాంట్ అండ్ మెషినరీ ఏమన్నా అంటే చెడిపోయింది, బ్రేక్ డౌన్ అయింది అదొక ఈవెంట్, దాన్ని రిపేర్ చేసాము అదొక ఈవెంట్, నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నాము అదొక ఈవెంట్, అమ్మాము అదొక ఈవెంట్. ఇట్లా ఏదైనా సరే ప్రతి దాన్ని కూడా ఈవెంట్ అంటాం. కానీ అకౌంట్స్ పర్స్పెక్టివ్ లో ఆ ఈవెంట్ ని ఇంకొంచెం ఫర్దర్ గా క్లారిఫై చేసి ఉంటామండి. ఏంటి అంటే ఈవెంట్స్ లో అయితే మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందో, అంటే మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఏం జరిగిందంటే సోహన్ పెయిడ్ రెంట్ ఆఫ్ 5,000 అంటే 5,000 రూపాయలు సోహన్ పే చేశాడు కాబట్టి ఇది ఈవెంటే. కాకపోతే ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్ అంటాము. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఏ ట్రాన్సాక్షన్ బట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్. ఎందుకంటే ఈవెంట్ లో మానిటరీ ప్లస్ నాన్ మానిటరీ రెండు ఉంటాయి. సో నాన్ మానిటరీ అయితే దాని ట్రాన్సాక్షన్ అన్నాం, మానిటరీ అయితే ట్రాన్సాక్షన్ అంటాం. కాబట్టి ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ బట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సాక్షన్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకి ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఈవెంట్ అనేది యాక్చువల్ గా అయితే కరెక్ట్ ఆన్సర్. కానీ మన అకౌంట్స్ పర్స్పెక్టివ్ లో ఏంటి అంటే నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి కదా, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి అనే ఒక వ్యత్యాసం మనకు తెలియాలి అనే ఉద్దేశంతో మనీ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయిందో వాటినన్నింటినీ కూడా మన అకౌంట్స్ పర్స్పెక్టివ్లో ట్రాన్సాక్షన్ అనే ఉంటాము. యాక్చువల్గా అయితే అది బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అందుకే మనం ఇక్కడ బి అనేది ఇచ్చాను. కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం రాయాల్సింది ఏంటి అంటే ట్రాన్సాక్షన్ అనేదే రాయాలి. నీకు ICA మెటీరియల్లో కూడా ట్రాన్సాక్షన్ అనే ఇవ్వడం జరిగింది కాబట్టి నీకు ఎగ్జామ్లో కూడా దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అనే ఇస్తారు. ఓకేనా, సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్గా వచ్చేసి ఏ ట్రాన్సాక్షన్. బట్ ఏంటంటే మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసం మళ్ళీ నేను ఇక్కడ ఇవ్వకపోతే మర్చిపోతాననే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఆన్ March 31, 2022 ఆఫ్టర్ సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ ₹2,000 ఈజ్ లెఫ్ట్ విత్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ₹10,000. దిస్ ఈజ్ అంటే ఇప్పుడు మనకి కొన్ని సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి కదా బిజినెస్లో. జరిగినాక లాస్ట్లో ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్, P&L ప్రిపేర్ చేస్తాం కదా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో. సో ఇలా మనము ఏదైనా కొన్ని వస్తువులు కొన్నాము, అమ్మాము, లాస్ట్లో ఏదైతే మిగిలిపోతాయో వాటిని క్లోజింగ్ ఇన్వెంటరీ అంటాం. ఇట్లా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరగటం వల్ల రిజల్ట్గా ఏదైతే వాటి యొక్క రిజల్ట్ వల్ల ఏదైతే మనకు మిగిలిపోతుందో వాటిని ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ నీకు గూడ్స్ అన్నీ అమ్మేసాం, అలా రిపీటెడ్ ట్రాన్సాక్షన్ చేసేసాం, అమ్మేసాము, కొన్నాము, అమ్మాము, కొన్నాము, ఇలా ఏం జరిగినా వాటిని ట్రాన్సాక్షన్ అంటాము. ఇవన్నీ జరగంగా లాస్ట్లో ఏదైతే మనకి మిగిలిపోయి ఉంటుందో మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా అలా ఆ రిజల్టెంట్ యాక్టివిటీ వల్ల ఏదైతే వస్తుందో దాన్ని ఈవెంట్ అంటాం. అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల మనకు లాస్ట్లో 10,000 పడుతున్న స్టాక్ మిగిలిపోయింది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. అదే ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంది, మన ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ రిపీటెడ్గా తీసేసాక ఫైనల్గా ఏదైతే మిగిలి ఉంటుందో దాన్నే ప్రాఫిటో లాస్ అంటాం కదా, అది కూడా మనకి ఈవెంటే. ఆ ఈవెంట్ ఎలా వచ్చింది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఈవెంట్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగడం వల్ల మనకు ఫైనల్గా ప్రాఫిట్ లాస్ బయటపడింది కాబట్టి ఆ బయట ఏదైతే పడిందో దానికి ఈవెంట్ అంటాం. ఓకేనా, ఇది చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఈ యొక్క పాయింట్ని బేస్ చేసుకొని నీకు అక్కడ ట్రాన్సాక్షన్ని ఈవెంట్ని సపరేట్గా చూపించారు మన అకౌంటింగ్లో. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. కింది వాటిలో ఏది బిజినెస్ ట్రాన్సాక్షన్?
బిజినెస్కి సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో ట్రాన్సాక్షన్ వాటిని అన్నిటి బిజినెస్ కాకుండా పర్సనల్గా ఏదైతే ఖర్చు పెట్టి ఉంటామో అది పర్సనల్ ట్రాన్సాక్షన్, బిజినెస్కి సంబంధం లేదు. అది డ్రాయింగ్స్ రూపంలో మన క్యాపిటల్ నుంచి తగ్గించేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ బిజినెస్ ఫండ్స్ కనుక వాడితే, ఒకవేళ ఓన్ ఫండ్స్ వాడితే మనకి ఆ ప్రాబ్లం కూడా లేదు, ఎక్కడ చూపించాల్సిన పని లేదు. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్లయితే పెయిడ్ టువర్డ్స్ శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ పే చేశాడు కాబట్టి ఆ బిజినెస్ సంబంధించిన శాలరీ కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షనే. పెయిడ్ సన్స్ ఫీ అన్నాడు, బిజినెస్కి సన్కి సంబంధం లేదు కదా కాబట్టి మనకు సంబంధం లేదు. సన్స్ ఫీ ఫ్రమ్ హర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్, పైగా పర్సనల్ బ్యాంక్ అకౌంట్, తన బిజినెస్ ఫండ్స్ కూడా వాడలేదు. బిజినెస్ ఫండ్స్ అన్న వాడితే మనం డ్రాయింగ్స్ రూపంలో చూపించుకొని మన క్యాపిటల్ని తగ్గించుకుంటాం. కానీ ఇక్కడ అది కూడా లేదు, డైరెక్ట్గా తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన కొడుకు యొక్క ఫీజెస్ని పే చేసుకుంది కాబట్టి ఇది మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఓకేనా. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సి చూసుకున్నట్టు బాట్ మిషనరీ ఫర్ బిజినెస్ కోసం మిషనరీ కొన్నాడు కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షనే. నెక్స్ట్ పెయిడ్ ఆఫీస్ రెంట్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసాం ఆఫీస్ రెంట్ కాబట్టి ఇది కూడా బిజినెస్ ట్రాన్సాక్షనే. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ qualitative characteristics of accounting information is reflected when accounting information is clearly present? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంది, ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి మన ఫైనాన్షియల్ డేటాని యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ మేకింగ్కి హెల్ప్గా ఉంటాయో అలాంటి వాటిని క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే అలాంటివి వచ్చేసి మనకి మెయిన్గా రెండు ఉన్నాయి, ఒకటి రిలవెన్స్, ఇంకొకటి ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్. దీన్ని ఏమంటామంటే రిలయబిలిటీ అంటాము. సో ఈ మెయిన్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రెండు అనేది రిలయబెన్స్, రిలయబిలిటీకి ఇంకో పదం ఏంటంటే ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్ అంటారు. అవి కాక ఇంకొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే కంపారబిలిటీ, అండర్స్టాండబిలిటీ, టైమ్లీనెస్, వెరిఫైబిలిటీ. ఇవి రిమైనింగ్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ ఏమవుతాయంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా నీట్గాను, యాజ్ పర్ రూల్స్ అర్థమయ్యే విధంగాను, చాలా అక్యూరేట్గాను, నీకు విత్ ఇన్ టైం పీరియడ్లోనూ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది. దీనివల్ల ఏంటంటే మన బిజినెస్ పైన ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కరెక్ట్గా చూపించాము, ఫెయిర్గా చూపించాము. ఓకేనా. సో అతను ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బాగుందా లేదా, ఉంటే ఇన్వెస్ట్ చేద్దామని ఇలా డిసైడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అతనికి. ఇంకొకటి మన బిజినెస్ పర్ఫార్మెన్స్ని ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. కంపేర్ చేయడానికి ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే కన్సిస్టెంట్గా ఒకే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని, ఒకే అకౌంటింగ్ మెథడ్స్ని ఫాలో అయితే లాస్ట్ ఇయర్ ఏం చేస్తాము, ఇయర్ అదే చేస్తాం కాబట్టి కంపేర్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇలా ఏవైతే మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇతరులకు హెల్ప్ అవడానికి ఉపయోగపడితే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో వాటిని క్వాలిటేటివ్ అంటారు. ఓకేనా. ఇందులో చూసుకున్నట్టయితే ఏది మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ప్రజెంట్ చేయడానికి హెల్ప్ అయ్యేది అని అడిగారంటే ఇక్కడ క్లియర్గా మనం అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూజర్స్ దాన్ని అర్థం చేసుకొని చదువుతారు, అర్థం చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ఏమంటాము, అండర్స్టాండబిలిటీ అంటాం. సో అండర్స్టాండబిలిటీ అనే క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉందో అది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ని క్లియర్గాను, స్ట్రక్చర్డ్గాను అండ్ సింపుల్ ఫార్మాట్లోనూ ప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ అకౌంట్స్లో ఎక్స్పర్ట్స్ కాకపోయినా అకౌంట్స్ టెర్మినాలజీని కొంచెం అర్థం చేసుకున్న వ్యక్తి కూడా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని స్టడీ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా సరే క్లియర్గా ప్రజెంట్ అయితే మనం ఏం చేస్తాము, దాన్ని అర్థం చేసుకోవడానికి పాసిబుల్ చేయగలుగుతాం. సో అర్థం చేసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంది, అండర్స్టాండ్ చేయగలుగుతున్నామని, అంతే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఎక్సెప్ట్ అన్నాము. కింది వాటిల్లో అన్ని ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. మొత్తం ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ వచ్చి 3 ఉన్నాయండి. వాటి GCA అని గుర్తుపెట్టుకోండి. G అంటే గోయింగ్ కన్సర్న్, C అంటే కన్సిస్టెన్సీ, A అంటే అక్రూవల్. ఈ మూడింటిని వచ్చేసి ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటారు. అంటే ఇవి ఎంత బేసిక్ అంటే నువ్వు ఒక అకౌంటింగ్ స్టేట్మెంట్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నావు అంటే ఈ 3 ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్నామని.
ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ కన్సర్న్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ పెట్టామంటే రేపు ఎత్తేయడానికి కాదు కదా, బిజినెస్ జీవితాంతం కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో. సో అందుకనే నువ్వు బిజినెస్కి సంబంధించి ఎప్పుడైనా కానీ గోయింగ్ కన్సర్న్ అనే ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతున్నాము. కన్సిస్టెన్సీ అంటే ఇవాళ నువ్వు ఒక రకంగా స్టేట్మెంట్ ప్రిపేర్ చేసావు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రేపు ఇంకో రకంగా చేసి ఎల్లుండి ఇంకో రకంగా చేస్తావా? ఎప్పుడూ ఒకే మెథడ్ ఫాలో అవుతేనే కదా నీకైనా ఇంకెవరికైనా కూడా అది అర్థమవుతుంది. సో మనం డిఫాల్ట్గా అజ్యూమ్ చేసుకుంటాం కన్సిస్టెన్సీ అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతున్నాము ఆ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజర్స్ అజ్యూమ్ చేసుకుంటారు. అందుకనే వీటిని ఫండమెంటల్ అజంప్షన్ అంటారు. నెక్స్ట్ అక్రూవల్ అంటాం. అంటే అక్రూవల్ అంటే మనం బిజినెస్లో ఏదైనా సరే యాక్టివిటీ జరిగిందనుకో, జరిగినప్పుడు మాత్రమే మనం రికార్డ్ చేస్తాము, అంటే కానీ క్యాష్ వచ్చినప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు పడుతున్న గూడ్స్ మనం అమ్మేసాం ఇవాళ, కానీ అతను పేమెంట్ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఇస్తానన్నాడు, 1 ఇయర్ టైం లిమిట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడు రాస్తామంటే మనకి డబ్బులు అకౌంటింగ్ ఏంది, మానిటరీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడము. సో ఇప్పుడు సేల్ చేసినప్పుడు మానిటరీ ట్రాన్సాక్షన్ జరగలేదు కదా, 1 ఇయర్ తర్వాత జరిగింది కదా అని నువ్వు 1 ఇయర్ తర్వాత చేయడానికి కుదరదు. అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే నువ్వు డబ్బులు ఎప్పుడు వచ్చాయనేది నీకు అనవసరం, కానీ డబ్బులు అయితే నువ్వు మెజర్ చేయగలుగుతున్నావు కదా ఆ ట్రాన్సాక్షన్ని. సో మెజర్ చేయగలుగుతున్నావు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నువ్వు రాయి అంటుంది. అది అక్రూవల్ కాన్సెప్ట్. ఓకేనా? సో అందుకనే ఈ మూడుని ఫండమెంటల్ అజంప్షన్స్ అంటావు. చెప్పకపోయినా కానీ యూనివర్సల్గా ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ మూడిటిని ఫాలో అవుతూనే ఉంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మూడిట్లో కాంది ఏదంటే మనకి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు సూటబుల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. 2 ప్రైమరీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందాక చెప్పాను కదండి, 2 మెయిన్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. వాటినే రిలవెన్స్ అండ్ ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్ అంటాము. ఆ ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్కి ఇంకో పేరు ఏంటంటే రిలయబిలిటీ. సో ఆప్షన్ ఏ రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ అనేది మనకు మెయిన్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Kanika Enterprises follow the written down value method of depreciating machinery year after year. అంటే ప్రతి ఇయర్ కనిక ఏం చేస్తుందంటే ఒకే టైప్ ఆఫ్ మెథడ్ని ఫాలో అవుతుంది. దేనికి? మిషనరీని డిప్రిషియేట్ చేయడం కోసం. డిప్రిషియేషన్ అంటే ఏంది? వేర్ అండ్ టేర్ డౌన్ ఆఫ్ అవర్ అసెట్. అంటే మన అసెట్ ఏంటంటే కొన్నాము అనుకో, 10 ఏళ్ళ తర్వాత కూడా అలానే ఉంటుందా, దాని యొక్క వాల్యూ వచ్చేసి డే బై డే క్షీణిస్తూ ఉంటుంది కదా. సో అలా తగ్గేదాన్ని ఏమంటామంటే డిప్రిషియేషన్ అంటాము. అలా తగ్గిన దాన్ని P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ కిందకి మనం ఛార్జ్ చేస్తాం యాక్చువల్గా. ఓకేనా? సో ఈ డిప్రిషియేషన్కి కొన్ని మెథడ్స్ ఫాలో అవుతాం. మేజర్గా ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని 2 మెథడ్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. సో ఇందులో కనిక ఎంటర్ప్రైజెస్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ని ఫాలో అవుతుందంట. అంటే ఒకే మెథడ్ని ప్రతి ఇయర్ ఫాలో అవుతుంది. సో ప్రతి ఇయర్ ఒకే మెథడ్ ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనము? కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ అంటాం. కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ ఏం చెప్పుద్దంటే ఒక మెథడ్ని కనుక నువ్వు చూస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ అదే మెథడ్ని నువ్వు ఫాలో అవ్వాలి అన్లెస్ ఆ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎ స్టాచ్యూట్ ఆర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఒకవేళ నువ్వు చేంజ్ చేసావంటే అది లా రిక్వైర్మెంట్ వల్ల చేంజ్ చేసావు, అంటే లా ఏదైనా చేంజ్ చేయమంటే చేంజ్ చేయడం వల్ల, లేదా నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ముందున్న మెథడ్ కంటే ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల నాకు ఇంకా బెటర్గా రిజల్ట్స్ అనేది చూపించడానికి పాసిబుల్ ఉంటుంది అనిపిస్తే నువ్వు మార్చిన విషయాన్ని డిస్క్లోజ్ చేయాలి, కింద నోట్స్ రూపంలో రాయాలి. నేను అకౌంటింగ్ మెథడ్ని ముందు ఇది ఫాలో అయ్యాను, ఇప్పుడు ఇది ఫాలో అయ్యాను. సో ఇక్కడ కన్సిస్టెంట్గా ఒకే మెథడ్ ఫాలో అయ్యడాన్ని కన్సిస్టెన్సీ అనే అకౌంటింగ్ ప్రిన్సిపల్ చెప్పుద్ది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే అండర్స్టాండబిలిటీ అని ఒక MCQ చెప్పాం కదండి, అక్కడే మనం ఏం చెప్పాము, ఒకే టైప్ ఆఫ్ మెథడ్ని ఫాలో అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపేర్ చేయడానికి పాసిబుల్గా ఉంటాయి. ఒకే టైప్ ఆఫ్ మెథడ్ ఫాలో అవ్వడాన్ని ఏమంటాం అంటే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అనేది ఉంటే కంపారబిలిటీ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అది కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 16. ఏ పర్చేజ్డ్ ఏ కార్ ఫర్ 5 lakhs మేకింగ్ ఏ డౌన్ పేమెంట్ ఆఫ్ ₹1 lakh అండ్ సైనింగ్ ఏ 4 lakhs బిల్ పేయబుల్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్. ఇప్పుడు మనం 5 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాం అనుకోండి, కారు ఎలా కొంటాం? 2 రకాలుగా కొనవచ్చు. ఒకటి అప్పుగా కొనవచ్చు, లేదంటే క్యాష్ ఇచ్చి కొనవచ్చు.
మూడో రకం ఏంటంటే డౌన్ పేమెంట్ ఒకటి కట్టేసుకొని మిగిలింది అప్పుగా కట్టుకోవచ్చు. ఇట్లా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా ఒక కారు. సో ఇప్పుడు కారు మన దగ్గరకు వచ్చిందంటే 5 లక్షల విలువ ఉన్న అసెట్ మన దగ్గర పెరిగింది యాక్చువల్గా అయితే. బట్ ఈ అసెట్ మన దగ్గర పెరగడానికి కారణం ఏంటంటే 1,00,000 మనము పే చేసామంటే ఏంది, మన దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో అది 1,00,000 తగ్గింది. 1,00,000 తగ్గింది, ఇక్కడ 5 లక్షలు వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, నెట్ ఎఫెక్ట్ ఎంత అంటే మనకి ఇక్కడ 4 లక్షలు మాత్రమే కొత్త అసెట్ వచ్చింది మన దగ్గర. ఎందుకంటే 5 లక్షల్లో 1,00,000 మనం పాత అసెట్ ఏదైతే ఉందో క్యాష్ దాన్ని వాడాము. అంటే క్యాష్ 1,00,000 తగ్గింది కదా. సో నెట్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు 4 lakhs. ఈ 4 lakhs ఏమైంది, అప్పుగా తీసుకున్నాం. అందుకనే బిల్ పేయబుల్ అనేది మనం సైన్ చేసాం. కాబట్టి మిగిలిన 4 lakhs అసెట్ పెరగడానికి కారణం ఏంటంటే మిగిలిన 4 lakhs అనేది లయబిలిటీ ఫామ్ అవ్వడం. సో ఇక్కడ ఏం జరిగిందంటే టోటల్గా అసెట్స్ వచ్చేసి మనకి 4 లక్షలు పెరిగింది, టోటల్గా లయబిలిటీ వచ్చేసి మనకి 4 లక్షలు పెరిగింది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మోహన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15 lakhs. ఇట్లా ఏం చేశాడంటే 4/5 ఆఫ్ గూడ్స్ని 18 lakhsకి అమ్మేశాడు. అవి అమ్మడం కోసం ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాడు. ఆ ఎక్స్పెన్సెస్ ఏంటంటే 2,50,000. హీ కుడ్ కౌంటెడ్ ఏ నెట్ ప్రాఫిట్ యాజ్ 3.5 lakhs. విచ్ ఆఫ్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్ వాజ్ ఫాలోడ్ బై హిమ్. ఇతను తన నెట్ ప్రాఫిట్ని 3.5 lakhs కిందకి చూపించాడు. సో అతను ఏ అకౌంటింగ్ పాలసీని ఫాలో అయ్యాడు అన్నారండి. సో ఇక్కడ చూసారా, మనకి ఏంటంటే 15 లక్షలు పెట్టి కొన్నాడు, 2.5 లక్షలు ఖర్చు పెట్టాడు. సో 17.5 lakhs అయింది. కానీ అమ్మింది ఎంతకంటే 18 lakhsకి అమ్మాం. కాబట్టి 18 lakhs మైనస్ 17.5 lakhs అంటే 50,000 డిఫరెన్స్ ఉంది. కాబట్టి 50,000 ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ కాదు అండి. ఎందుకు అంటే మన దగ్గర 15 lakhs వస్తువులు ఉంటాయి. 15 lakhs వస్తువులు అమ్మలా మనం, అందులో 4/5 మాత్రమే అమ్మాం. 4/5 అంటే 12 lakhs ఉన్న వస్తువులలోనే అమ్మాం. మిగిలిన 3 lakhs మన దగ్గర క్లోజింగ్ స్టాక్ రూపంలో మన బుక్స్లో ఉండిపోయినాయి. ఓకేనా, సో 12 lakhs అమ్మాం. 12 lakhs అమ్మడానికి ఏంది, ఎంతకు అమ్మామంటే 18 lakhsకి అమ్మాము. అమ్మడానికి ఎంత ఇంకర్ అయ్యామంటే 2.5 lakhs ఖర్చులు ఇంకర్ అయ్యాము. అంటే 12 lakhs ప్లస్ 2.5 lakhs ఎంత, 14.5 lakhs యాక్చువల్గా మనకి కాస్ట్ అయ్యింది. వాటిని సేల్ చేయడం వల్ల మనకి ఎంత వచ్చిందంటే 18 lakhs వచ్చింది. 18 lakhs ప్లస్ 14.5 lakhs డిఫరెన్స్ తీసుకుంటే 3.5 lakhs అనేది ప్రాఫిట్ కరెక్ట్గా మోహన్ అనే అతను అకౌంట్ చేశాడు. ఇలా కరెక్ట్గా ఇతను అకౌంట్ చేయడానికి గల కారణం ఏంటి అన్నాడంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఏ ఇయర్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్లో ఇంకర్ అయిన కాస్ట్తో మ్యాచ్ చేయాలి అన్నారు. అంటే ఇక్కడ నీకు 18 lakhs ఏదైతే రెవెన్యూ వచ్చిందో ఈ రెవెన్యూ రావడానికి ఇక్కడ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, 4/5 ఆఫ్ గూడ్సే కదా అమ్మావు. అంటే 12 lakhs కదా నువ్వు ఖర్చు పెట్టావు. ప్లస్ ఈ 12 lakhs అమ్మడానికి 2.5 lakhs ఖర్చు పెట్టావు కదా. అంటే టోటల్ 18 lakhs జనరేట్ చేయడానికి నువ్వు యాక్చువల్గా పెట్టిన ఖర్చు ఎంతంటే 14.5 lakhs కాబట్టి. సో ఈ రెవెన్యూకి ఈ ఖర్చులు మ్యాచ్ చేయని మనకు మ్యాచింగ్ అనే ఒక ప్రిన్సిపల్ చెప్తుంది. సో ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వడం వల్లే మోహన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే కరెక్ట్గా ప్రాఫిట్ని అకౌంట్ చేయడానికి పాసిబుల్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఏ బిజినెస్ మ్యాన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 25 lakhs అండ్ సోల్డ్ 80%. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద రిమైనింగ్ గూడ్స్ వాజ్ 4 lakhs. హీ వాల్యూడ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ అట్ కాస్ట్. హీ వైలేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే ఒక 25 లక్షలు పెట్టి కొన్నాడు, అందులో 80% అమ్మేశాడు. అంటే 5 lakhs వర్తున్న గూడ్స్ అతని దగ్గర ఉన్నాయి. కానీ ఆ గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అంటే 4 లక్షలు ఉంది. సో ఇప్పుడు అతను క్లోజింగ్ ఇన్వెంటరీ ఏం చేశాడంటే నేను 5 లక్షలు పెట్టి కొన్నాను కాబట్టి నా బుక్స్లో నేను 5 లక్షలు చూపిస్తాను అనేసి 5 లక్షలు చూపించాడు. కానీ యాక్చువల్గా చూపించాల్సింది ఎంత అంటే 4 లక్షలే చూపించాలి. కానీ 5 లక్షలు చూపించడం వల్ల అతను ఒక కాన్సెప్ట్ని వైలేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంది అని అడుగుతున్నారండి. ఇక్కడ ఏంది అంటే ప్రూడెన్స్ కాన్సెప్ట్ అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం అంటారు. ఈ కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ఏం చెప్పుద్దంటే యాంటిసిపేట్ లాసెస్ బట్ నాట్ ప్రాఫిట్స్. అంటే మనకి ఏమైనా లాసెస్ వస్తాయనుకో అది ముందే నువ్వు గుర్తించి బుక్స్లో చూపించుకో, అంతేగాని ప్రాఫిట్ వస్తుంది అంటే దాన్ని చూపించద్దు అంటున్నారు. ఓకేనా, అంటే ఏంటి, నీకు అనవసరమైన ప్రాఫిట్ చూపించడం వల్ల ఏమవుతుందంటే
ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, దీనివల్ల బిజినెస్కి బాగా ప్రాఫిట్ ఉంది అనేసి యూజర్స్ ఏమవుతారు, మిస్గా ఇంటర్ప్రెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడమో ఏదో చేస్తారు, కంపెనీ మీద డిపెండ్ అవుతారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే అది ప్రాఫిట్ కాదు కదా, మనం అసలు స్టాకే అమ్మలేదు కదా, అమ్మితే వచ్చిందని ప్రాఫిట్ అంటే అమ్మలేదు, కానీ మనకు తెలియకుండానే వాల్యూ చేయడం వల్ల మనకి ఇంకరైన ప్రాఫిట్. ఓకేనా, కాబట్టి మనం దాన్ని చూపించకూడదు. యాజ్ పర్ అకౌంటింగ్ AS2 ఉంది కదా, ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్ ప్రకారం ఏంటంటే ఆ స్టాక్ ఎప్పుడైనా సరే కాస్ట్ కానీ నెట్ రియలైజబుల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కానీ ఏది తక్కువ అయితే దానికి వాల్యూ చేయాలి, మన బుక్స్లో చూపించాలి అంటారు. సో దాన్నే కన్జర్వేటివిజం ప్రిన్సిపల్ అంటారు. కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ ఏం చెప్పుద్ది అంటే ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ని యాంటిసిపేట్ చేయొద్దు, లాస్ని మాత్రం యాంటిసిపేట్ చెయ్యి. సో ఇక్కడ మార్కెట్లో నీకు 4 లక్షలు ఉంది, నీ గూడ్స్ 5 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ అని చెప్పేసి నువ్వు 5 లక్షలు చూపించద్దు బుక్స్లో. నువ్వు యాక్చువల్గా గూడ్స్ని అమ్మలేదు కాబట్టి నువ్వు 4 లక్షలే మార్కెట్లో ఉంది ఒకవేళ అమ్మితే, కాబట్టి నువ్వు క్లోజింగ్ స్టాక్లో 4 లక్షలే చూపించు అని చెప్పండి కన్జర్వేటివ్ ప్రిన్సిపల్. దీన్నే ప్రూడెన్స్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 19. క్యాపిటల్ బ్రాట్ ఇన్ బై ద ప్రొపరేటరైజ్. ప్రొపరేటరు క్యాపిటల్ తెచ్చాడంటే బిజినెస్లోకి ఏమని, క్యాపిటల్ తెచ్చాడంటే ఏంది, పెట్టుబడి పెట్టాడు కదా, ఎలా పెడతాడు, క్యాష్ రూపంలోనూ బ్యాంక్ అకౌంట్ రూపంలోనూ తెచ్చి పెడతాడు కదా. ఇప్పుడు క్యాష్ రూపంలోనూ బ్యాంక్ అకౌంట్ రూపంలోనూ అంటే రెండు ఏంది, అసెట్టే కాబట్టి అసెట్ పెరుగుతుంది. బట్ ఈ క్యాపిటల్ ఏంది, బిజినెస్ సంబంధించింది కాదు కదా, ఓనర్కి ఎప్పుడైనా పే చేయాల్సిందే కదా, కాబట్టి అది బిజినెస్కి లయబిలిటీ. సో క్యాపిటల్ ఏదైనా వచ్చిందంటే, సపోజ్ 1 lakh క్యాపిటల్ వచ్చిందనుకో, 1 lakh లయబిలిటీ పెరుగుద్ది, 1 lakh అసెట్ కూడా పెరుగుద్ది మనకి. కాబట్టి ఆప్షన్ డి తీసుకున్నట్టయితే ఆప్షన్ సి, ఇంక్రీజ్ ఇన్ అసెట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. మనకి అసెట్ పెరుగుతుంది, లయబిలిటీని పెరుగుతుంది బిజినెస్కి సంబంధించి, కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. During the lifetime of an entity, accounting provides financial statements in accordance with which basic accounting concept. మనగా లైఫ్ టైమ్ ఆఫ్ ఎంటిటీ అంటే మన ఎంటిటీ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే ఎప్పుడైనా బిజినెస్ మనం పెట్టామంటే దాని యొక్క లైఫ్ అనేది ఇండెఫినైట్, అది ఎన్ని ఏళ్ళు ఉంటుందని చెప్పము, చాలా ఏళ్ళ ఎంతో కాలం అనేది ఉంటుంది. ఓకేనా, పాసిబుల్గా. సో అందుకని మనం బిజినెస్ ఎందుకు పెడతాము, ప్రాఫిట్ కోసమే పెడతాం కదా. సో బిజినెస్ లైఫ్ అనేది అనంతం కాబట్టి ఒక 100 ఏళ్ళు ఉంది అనుకున్నాం అనుకో, 100 ఏళ్ళ తర్వాత మనం ప్రాఫిట్ కౌంట్ చేసుకుంటామా. సో మనకి ఎప్పటికప్పుడు మనకి ఎంత వచ్చింది ఎంత పోయింది బిజినెస్ నుంచి మనం తెలుసుకోవాలి కదా, దాన్ని బట్టే మనం బిజినెస్ అనేది కంటిన్యూ చేయాలో లేదో మనకు తెలుసుకుంటాం. సో అందుకనే మన బిజినెస్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని స్మాల్ పీరియడ్స్లోకి డివైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మంత్లీనా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా, ఇయర్లీ అని. మేము యాక్చువల్గా ఏంటంటే ఇయర్లీ మనం చేస్తాము. ఓకేనా, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే అన్నీ అడ్వాన్స్డ్గా ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్లో కదా మొత్తం. సో మనం క్వార్టర్లీ, మంత్లీ కూడా చేస్తున్నాం. యాక్చువల్గా వచ్చేసి ఇయర్లీగా డివైడ్ చేస్తాం. సో ఇలా డివైడ్ చేయాలి అనేది మనకి ఏ కాన్సెప్ట్ చెప్పుద్ది అంటే పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటారు, దాన్నే అకౌంటింగ్ పీరియడ్ అని కూడా అంటాము. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు మనకి ఈ 3 చాప్టర్స్ గురించి ICAకి సంబంధించిన మెటీరియల్స్లోని MCQs డైరెక్ట్గా ఇందులో ఇవ్వడం జరిగిందని చెప్పాను కదండి. సో ఇవి టోటల్ వచ్చేసి మనకి 49 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ 3 చాప్టర్స్లో. ప్రజెంట్ 20 క్వశ్చన్స్ అనేది ఈ చాప్టర్లో కవర్ చేశాను. ఇది లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.